ఈరోజు మనము వాడుతున్న డబ్బుల పైన ఉమ్. మనం ఇష్టపడే దేవుళ్ళ ఫోటోలు లేవు, స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళ ఫోటోలు లేవు. మీరు చెప్పినట్టుగా వీళ్ళెవరు లేవు. మహాత్మా గాంధీ గారి ఫోటోసే ఎందుకున్నాయి? ఫస్ట్ నేను ఇది ఒకటి కన్ఫర్మ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. ప్లీజ్. ఎవరైనా మనం వీరుడు అంటే దెబ్బలు తిన్నవాడిని వీరుడు అంటాం, దెబ్బలు కాసి ఎదురుంటి నిలిస్తే వీరుడు అంటాం. అవును. అలాంటి వీరుల్లో మన తెలుగు వాళ్ళు 2 పేర్లు చెప్పుకుందాం. ప్లీజ్ చెప్పండి. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు చొక్కా బటన్ తీసి రా, ఎవడ్రా నువ్వు నా దేశాన్ని నన్ను ప్రశ్నించడానికని ఎదురు తిరిగాడే, ఆయన పేరు ఆంధ్ర కేసరి. అప్పుడు ఆయన ప్లేడం టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అప్పుడు అప్పుడు అలాగే తుపాకీ గుండ్లు 100 గుండెల్లో దిగబడిన రూదర్ఫర్డ్ వందే మాత్రం అంటూ ఎదురు తిరిగిన ఆయన అల్లూరి సీతారామరాజు. శాంపిల్కి చెప్తాను. వీరులు అంటే ఇలా జీవించాలి. కానీ మీకు ఎవిడెన్స్, ఫోటోలు, కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళ కారులో, బ్రిటిష్ వాళ్ళ ఫోన్ వాడుకుంటూ ఓ 14 ఎకరాల పెద్ద ప్యాలెస్లో, 14 ఎకరాల ఖాళీ జాగా ఉండే చోట ప్యాలెస్లో 2 అసిస్టెంట్లతో చక్కగా పెన్ను పేపర్. ఈ వీరత్వమే ఉంది. ఎవరు? మహాత్మా గాంధీ గారు అంటారు. మరి లేకపోతే ఇంకా మీ గురించా? ఇంకోటి ఏంటంటే, మహాత్మా అనే పదం ఎవరికంటే వాళ్ళకి వాడకూడదు. చాలా క్యాజువల్గా వాడేస్తున్నారు. అలా వాడకూడదు. భగవద్గీతలో చెప్పారు, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత. ఎవరైతే ఈ భౌతిక ప్రకృతిని కాక దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారో వాళ్ళని మహాత్ములు అన్నారు. క్యాజువల్గా అనకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఎవరిని పెడితే ఇప్పుడు కాకి బట్టలు వేసుకుని ప్రతి ఒక్కరు పోలీస్ అనకూడదు కదా. వాళ్ళ రూల్స్, వాళ్ళ ఎథిక్స్ వాళ్ళకు ఉంటాయి. పోలీస్ అంటే కొన్ని ఉండాలి, స్టార్లు, గొడవ, గోష్ఠి. ఇప్పుడు గొరక కూడా వేస్తారు, హోమ్ గార్డ్ కూడా వేస్తారు, ఆటో ఆయన కూడా వేస్తారు. అట్లా అందుకని మహాత్మా అనే పదం ఎవరైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించారో వాళ్ళు మహాత్ములు అనాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెస్పెక్ట్కి జీ పెట్టు, గాంధీజీ విత్ రెస్పెక్ట్, నో నీడ్ మహాత్మా. ఓకే. అంటే ఇప్పుడు నిన్ను ఆంజనేయులు అనాలి. ఎస్ఐ ఆంజనేయులు అంటే నువ్వు కాదుగా. అలా మరి అలాగుంటే ఇప్పుడు పూర్తి చేయడం ఆ డబ్బుల మీద ఎందుకు ఉంది అని. మీ తెలుగులో మంచి సామెత ఉంది. ఏంటిది? వడ్డించేవాడు మనోడైతే ఏడాది కూర్చోవచ్చు. చెప్తాను. మరి అలాంటి డబ్బుల్ని ఇప్పుడు కింద పడ్డప్పుడు లక్ష్మీదేవితో సమానం మనం కొలుస్తుంటాం. ప్రతి పైసని లక్ష్మీతో సమానం మనం కొలుస్తుంటాం. కొలిసినప్పుడు అదే డబ్బుల పైన మరి గాంధీ గారు ఉన్నారు కదా, ఆ పరిస్థితి ఏంటి మరి? అదే వాళ్ళు ఇప్పుడు వడ్డించేవాడు మనోడు కాబట్టి ఆ బొమ్మ అలా వేయబడింది. దాని మీద కేసు కూడా వేయబడింది. ఓకే. మీకు వీలైతే నసరావుపేట వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేయండి. ఆయన పేరు కోట సీతారామరాజు గారు. ఆయన ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు 90 ఏళ్ళు వచ్చినాయి, 92 ఎంబీబీఎస్ చేసి అది నచ్చక మళ్ళీ హోమియోపతి చదివారు. ఆయన పుస్తకం రాశారు, చాలా బాగుంటుంది. గాంధీ హత్యకు బాధ్యుడు గాంధీయే. గాంధీ ఎలా రఘుపతి రాఘవరాజారాం, పండిత్ పవన్ సీతారాం. తర్వాత మీ నోటి ద్వారా చెప్పండి. నేను చెప్తాను, నాకు అక్కర్లేదు. అబద్ధం నేను చెప్పను, నాకు అవసరం లేదు. ఆ 3 లేని అబద్ధం. ఓకే, అది ఒరిజినల్ కాదు, రీమిక్స్ బై గాంధీ అనుకోండి. మరి అలాగున్నప్పుడు చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నప్పుడు కానీ, మీరు చదువుకున్నప్పుడు కానీ పాఠాల్లో ఒక సోషల్లో కానీ లేకుంటే తెలుగు పద్యాల్లో కానీ గాంధీ గారి గురించి చాలా చెప్పడం జరిగింది. అప్పుడు ఎందుకు చెప్పారు? అప్పుడు ఎందుకు ఖండించలేదు? మరి నీకేం చెప్పాను? నేను వడ్డించేవాడని చెప్పాను. వడ్డించేవాడని జనాలు ఫైట్ చేసి స్వతంత్రాన్ని తెచ్చుకున్నప్పుడు ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి జనాలకు అప్పటికి కూడా తెలిసినప్పుడు, ఇప్పుడు అందరు మీలాంటి వాళ్ళు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు. ప్రతి ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు, ఒక స్కూల్ టీచర్ ఉండేవాడు. నేను ఎందుకంటే నాకు తెలుగు టీచర్ కూడా మా ఆయన్నే, ఆ బ్రాహ్మణుడే. అతను వాళ్ళ కొడుకు కూడా స్కూల్లో టీచర్గా చేశారు, గవర్నమెంట్ టీచర్స్గా.
మరి వాళ్ళన్న ఖండించవచ్చు కదా. ప్రతి స్కూల్ నుంచి ఇది ఇలా ఉంది, తప్పు, ఇది ఇలా ఉండకూడదు అని పిల్లలకు అప్పుడే చెప్పొచ్చు కదా. అలాంటి వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ కి లోబడి పనిచేసే ఉపాధ్యాయులు. ఓకే, ఏం పాఠం వస్తే చెప్పాలి. మాకు చెప్పలే, తెరిసా గురించి చెప్పారు, మేము వినలే. అప్పుడు గొప్ప అనుకున్నారా మీరు? ఆ? అప్పుడు మదర్ తెరీసా గొప్ప అనుకున్నారా? ఏమనుకున్నాను, పాఠం రాయాలి, చదివాం, కానీ తెలియదు కదా. ఉమ్, ఆవిడ మతం మార్చడానికి వచ్చిందనే విషయం తెలియదు కదా. సేవ చేయడానికి మతం అక్కర్లేదు అని ఆంజనేయం చెప్పగలదు, రాధమనోహర్ చెప్పగలదు. ఒకసారి ఇది మొల్లాతో పాస్టర్తో చెప్పించు. వాళ్ళ మతమే ముందు పెడతారు కదా ఫస్ట్. నువ్వు అబద్ధం ఆడటం మానేయచ్చు కదా, అన్ని మతాలు సమానం. మరి ఇలా ఉన్నప్పుడు హిందువులే నాస్తికులు ఎందుకు అవుతారు? ఎందుకంటే మనకి బెదిరింపు సెక్షన్ లేదు. ముస్లింలో నాస్తికులు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి అది ఒక కమాండ్ లాగా, వాళ్ళకి నమ్మి తీరాల్సిన సిద్ధాంతాలు విధానంలో ఉంటుంది. మనకేంటంటే స్వతంత్రం ఉంటుంది. ఈ స్వతంత్రం ఎటువంటిదంటే భగవంతుని కూడా క్వశ్చన్ చేసే అంత స్వతంత్రం. కాబట్టి ఉదాహరణకి భక్త తుకారం సినిమా చెప్పండి. ఆయన భక్తుడేగా. అవును, పాండంగడికి కానీ కొంచెం కోపం వచ్చి, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అన్నాడు. ఇది కానీ మన రామదాసు గారు, భద్రాచలం రామదాసు గారు, ఆయనైతే దెబ్బలు తిని కొంచెం కటుగా, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అనేశాడు. ఇలా భగవంతుణ్ణి నిందాస్తుతి అని చెప్పి, మీరు కావాలతో ఒక పుస్తకం చెప్తాను, 30 రూపాయలు అంతే. పుస్తకం పేరు నరసింహ శతకం, ధర్మపురి, కర్నూలు జిల్లా. వెళ్ళండి, బాగుంటుంది. శేషపకవని ఆయన ఎంత మాటలు అంటాడో స్వామిని. నీకేం లంచం ఇచ్చాడు, ప్రహ్లాదు చెప్పగానే వచ్చావు, ధ్రువుడికి 6 నెలలకు కనబడ్డావు, మేమేం ఇవ్వలేదని ఇలా మాట్లాడేస్తూ, నేను తిరుపతి వెళ్తే నాకు తిండి దొరకదు అనుకున్నావా, అన్నవరం వెళ్తే అన్నం దొరకదు అనుకున్నావా, శ్రీరంగం వెళ్తే వసతి దొరకదు అనుకున్నావా, నిన్నే నమ్మి ఉన్నాను. నువ్వు నీ గదని, నీ ఆభరణాలని, కిరీటాన్ని కుదువు అంటే తాకట్టు పెట్టైనా సరే నాకు అన్నం పెట్టు. అసలు అలా మాట్లాడడానికి వాళ్ళకి ఎంత భక్తి ఉంటే అలా మాట్లాడతారండి. అంత స్వతంత్రం మనకుంది. కానీ ఎడారి మతాల్లో అలాంటిది లేదు. వాళ్ళకి ఏంటంటే కేవలం ఒప్పుకో, లేకపోతే తప్పుకో, మేము తప్పించేస్తాం తలకాయ. ఇప్పుడు కాశ్మీర్ ఉంది. కాశ్మీర్లో అక్కడ ఒక్క రాత్రికి లక్షల మంది హత్యగా ఉంచబడ్డారు, పారిపోయారు. వాళ్ళకి అక్కడుండే తీవ్రవాదులు 3 గొప్ప హిమాంటిక్ బేస్ మీద 3 వరాలు ఇచ్చారు. ఏంటవి? కన్వర్ట్ ఫస్ట్ ఆప్షన్, రెండోది పారిపో, మారిపో, మారిపో లేదా చచ్చిపో. ఎంత దయ ఉండాలి అసలు కదా. మనకు అలాంటివి లేవుగా. రావణాసురుడు శివభక్తుడేగా, ఆయనకి విష్ణుమాయ ప్రవేశించి చూసుకుందాం అని చెప్పి శంకరుడినే సవాల్ చేశాడు. తర్వాత మళ్ళీ ఆయన కాలం మీద పడతాడు, వేరే కదా. అంటే ప్రేమ, భక్తి భగవంతుడి పట్ల సహజంగా రావాలి. బెదిరింపు ఎలా వస్తుంది? రాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఉదాహరణకి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రొటెం స్పీకర్ ఎవరు? ఉపసభాపతి గడ్డం ప్రసాద్ స్పీకరు. ఉపసభాపతి అంటే ప్రొటెం స్పీకర్ ఎవరు? హిందువులు 15 నిమిషాల్లో వేసేస్తాను, పోలీసులు తప్పుకుంటే అన్నాడు ఎవరు? ఓవైసీ, చిన్న ఓవైసీ. అతను ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని? ఇక్కడ పవర్లో ఎవడైనా ఉండని వాడు మాకు బానిసలా ఉండాలన్నాడు. వాడు
ఉప స్పీకర్ అయినా కన్ఫామా? ఎందుకంటే ఎట్లా కొట్టండి లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ స్పీకరు అవ్వకముందు ఒక పక్షం ఉన్న పార్టీ కాకుండా న్యూట్రల్ ఉన్న పార్టీ నుంచి ఒక పర్సన్ పెడతారు. అది ముందు నుంచి వస్తున్న ఆనవాయితీ ఎక్కడైనా సరే. దాన్ని ఎంఐఎం న్యూట్రల్గా ఉంది కాబట్టి ఎటువంటి అటు వెళ్తుంది కాబట్టి మధ్యలో న్యూట్రల్ ఉన్న పర్సన్ ఫస్ట్ ఎన్నికయ్యేంత వరకు ఆ కొద్ది రోజులు కూర్చోబెడతారు. దాంట్లో వాళ్ళ తమ్ముడు కానీ ఎమ్మెల్యే కాబట్టి తను కూర్చుంటాడు. తర్వాత స్పీకర్ అయ్యిందా కాలేదు అని చెప్పేసి నేను విన్నాను. నన్ను కొడితే ఎట్లా వచ్చింది? అందుకే కదా వాళ్ళు మేము చేయమని చెప్పారుగా. అతను ఉంటే మేము ప్రమాణ స్వీకారం చేయమని చెప్పారుగా. 8 మంది ప్రసాద్ ముందు చేశారు, అతను ముందు చేయలేదుగా. ఓకే, అతను జస్ట్ ఎమ్మెల్యే అయితే వీళ్ళకి ఏమి టాపిక్ కాదు కదా. అప్పుడు అతను మామూలు ఎమ్మెల్యే అయితే గుంపులు పోయిందా, వీళ్ళకి సంబంధం లేదు కదా. ఓకే, బికాజ్ ఈజ్ ఏ ప్రొటెస్ట్ స్పీకర్, దే ప్రొటెస్ట్. విషయం నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ మతనిష్ట ఎలా ఉందని చెప్పడానికి చెప్తున్నాను. వాళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు అని చెప్పడానికి చెప్తున్నాను. నువ్వు హిందువుగా ఉండి నా దేవాలయం, నా ధర్మము, మా గోమాతలు, ప్రకృతి, దీన్ని రక్షించే వాళ్ళకి నేను ఓటు వేస్తాను, ఈ కాన్సెప్ట్ మనకు లేదు. వాడు మా కులపం అయితే ఓటేసేస్తా, వాడు మా పార్టీ ఓటేసేస్తా, డబ్బులు ఇస్తే ఓటు, ఇలా ఉన్నారు. కానీ వాళ్ళు అలా లేరు. వాళ్ళకి మతమే ప్రధానం. ఏదో ఫోటో చూశాను ఫేస్బుక్లో, రోహింగ్యా ఒక అతను ఒక ఏసీపీని అలా గడ్డం పట్టుకున్నాడు, పేక. ఇప్పుడు అలాంటి రోహింగ్యాలకి ఇక్కడ కాలనీ కట్టించి ఇచ్చారు హైదరాబాద్, తిరుమలగిరిలో ఉంది. రోహింగ్యాల్ని మేం బేర్ చేయలేము, ప్లీజ్ హెల్ప్ అని బంగ్లాదేశ్ మనకి రిక్వెస్ట్ చేసింది. అలాంటి వాళ్ళకి ఇక్కడ కాలనీలు. అలాగే మొన్న పాకిస్తాన్ నుంచి 17 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమ్స్ని తరిమేశారా? వాళ్ళు ముస్లిమ్సే, వీళ్ళు ముస్లిమ్సే, కానీ ఆఫ్ఘన్ ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు. అప్పుడు ఇక్కడ ర్యాలీలు ఏవి జరగలేదు. ఎక్కడో పాలిస్తీనా 4000 కిలోమీటర్ దూరంలో ఉంటే దాని గురించి ఇక్కడ ర్యాలీ జరుగుతుంది. అంటే దురదృష్టకర విషయం ఏంటంటే 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడిని భయ్యా అని ఫీల్ అవ్వగలుగుతున్నారు వాళ్ళు. నువ్వు పక్కింట్లో ఉన్న హిందువుని ఫీల్ అవ్వలేకపోతున్నావు. ఎక్కడ మార్పు రావాలి? హిందువులే. ఈ ప్రపంచం బాగుండాలంటే మార్పు హిందువుల్లోనే రావాలి. ఈ దేశం బాగుండాలంటే మార్పు హిందువుల్లోనే రావాలి. మరి ప్రతి ఇంటి ప్రచారం చేయొచ్చు, ప్రతి ఇంట్లో ఉండొచ్చు. మరి స్కూల్ నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్కూల్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా. మరి ప్రచారాలు మీరు ఇంతకుముందు చెప్పినట్టు శ్రీశైలం దగ్గర ఉన్న సున్నిపెంటలో జరుగుతున్న వాటిలలో ఆపేసి మరి అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు కదా. అలాంటి గురుకులం అనేది ఒక ఎలిమెంటరీ స్కూల్ కాదు, ఒక కాన్వెంట్ స్కూల్ కాదు, ఒక డిఫరెంట్ గురుకులం అనేది. ఆ పద్ధతులు వేరు, ఆ ప్రామాణికలు వేరు, దాని విధానాలు వేరు. ఒక హాస్టల్ ఉంటుంది, అన్నీ తెలుసు నాకు గురుకుల గురించి. అలాంటి ప్లేస్లో వీళ్ళు చేస్తున్నారంటే మరి ఎంతవరకు అన్యాయం? అడిగే వాళ్ళేరా? లోకల్ ఉంటారు కదా, లోకల్ జనాలు ఏం చేస్తున్నారు మరి? ఇక్కడ విషయం అది, వాడు ఒక పోస్టర్ తెచ్చి మొన్న ఈ కిస్మిస్ గురించి ఫ్లెక్సీ కట్టాడు ఓ గుడి ముందు. ఎక్కడ అది ప్లేస్ చాగళ్ళని, పశ్చిమ గోదావరి, వివి వినాయక్ వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఎవరికో చెప్పారు గుడి ముందు కట్టాడండి అని. అంటే నేను వాళ్ళకి చెప్పాను, ఫ్లెక్సీ కదా, ఊరికే పొల్ల మొక్క ఎక్కాలంటే పోతుంది, తీసేయండి, గుడి ముందు కట్టకూడదు కదా. నేను అలా చేశాను. వాడు గుడి ముందు ఫ్లెక్సీ కట్టాడు, గుడి లోపల ఉండే స్తంభానికి తగిలిచ్చేసాడు దాన్ని. సో దాన్ని మనం తీసేసాం, ఒక కర్రతో పొడిచి తీసేసాం. ఎందుకంటే అదే నువ్వు శ్రీరామనవమి ఉత్సవాలు అని చెప్పి ఫ్లెక్సీ చర్చి ముందు, మసీదు ముందు కట్టు చూద్దాం. కాబట్టి ఎవరైనా మారవలసిన వాళ్ళు ఎవరంటే హిందువులని చెప్తారు. ఎలా మారాలి? స్వాభిమానంతో మారాలి. ఇప్పుడు ఎవరైతే మెర్రీ కిస్మిస్ అని చెప్తారో రేపు డిసెంబర్ 25, వీళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా హ్యాపీ సంక్రాంతి వింటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ జోక్ ఏంటంటే వన్ సైడ్ లవ్. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే డిసెంబర్ 31 గొర్రెలు ఎవరంటే వాళ్ళు కాదు, మనం ఎదవలే. ఎలా ఎలా డిసెంబర్ 31 అర్ధరాత్రి జనవరి 1 వచ్చే ముందు ముస్లిమ్స్ నాట్ బాదర్డ్, దే ఆర్ నాట్ సెలబ్రేట్. ఓకే,
క్రిస్టియన్స్ అని చెప్పుకునే వాళ్ళు చర్చిలో ఉంటారు. దే ఆర్ నాట్ మూవింగ్ ఆన్ రోడ్. కానీ మన గొర్రెలు అర్ధరాత్రి గుడి తలుపులు తీయడాలు, అర్ధరాత్రి కేకులు కోయడాలు, అర్ధరాత్రి టపాసులు కాల్చడాలు, వెల్కమ్ చెప్పడాలు, మళ్ళీ ఉగాదికి వీళ్ళు పడుకుంటారు పొద్దున్న 8 దాకా. ఏది ప్రకృతిలో సహజంగా వచ్చేది? జనవరి 1 కాలంలో మార్పు ఏమున్నది, డేట్ మారుతుంది అంతే. మరి ఉగాది ప్రకృతి మారుతుంది. మనం ప్రకృతిలో జీవించే వాళ్ళం, ప్రకృతికి అనుగుణంగా జీవించాలి. అర్ధరాత్రి మందు కొట్టి తాగేసి బైక్ మీద తిరిగేసి కల్చర్లెస్ ఫెలోస్ కదా.